फिर स्क्रीन पर दिख रहे टीपी लिस्ट को Very good evening and welcome to Career Guidance. This is Apurva. So yes, before I start today's live, today is Kargil Vijay Divas. సో ఎవరైతే 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో మన భారతీయ సైనికులు అమరులయ్యారో వాళ్ళందరికీ జోహార్. అండ్ ఎస్, టుడేస్ టాపిక్ ఇస్ ఎవ్రీ వీక్ మనం ఒక ఎడ్యుకేషన్ టాపిక్ తీసుకొని ఒక కోర్స్ తీసుకొని దాని యొక్క ఉపయోగాలు ఏంటి, అసలు ఆ కోర్స్ చేయడం వల్ల వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది అలాంటివి డిస్కస్ చేస్తూ వచ్చాం. టుడే ఈస్ వెరీ స్పెషల్ థింగ్ బికాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫారెన్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్, విదేశీ విద్య గురించి మనం డిస్కస్ చేద్దాము. అసలు ఎవరైతే ఎంఎస్ చేయాలి లేకపోతే మాస్టర్స్, ఎనీ మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్ చేయాలి విదేశాలకు వెళ్ళి అనుకుంటారో అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కోర్సులు ఎంచుకొని విదేశీ విద్య కోసం వెళ్ళాలి అండ్ ఎలాంటి కాలేజెస్కి అప్లై చేసుకోవాలి, అసలు వీటన్నిటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ స్పెషల్ పర్సన్ మిస్టర్ అరవింద్ గారు. హీ సీనియర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్. ఆయనతో మాట్లాడితే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో లెట్స్ టాక్ విత్ హిమ్ అండ్ డిస్కస్ ఆల్ అవర్ డౌట్స్. హలో సార్. హలో, వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఎస్, లాస్ట్ టైం లైవ్ చేసినప్పుడే ఇట్ వాస్ వెరీ ప్రొడక్టివ్, మతలబ్ యూ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ అవర్ డౌట్స్. సో ఇంకా కొన్ని ఉన్నాయి మా వ్యూవర్స్కి కానీ మాకు కానీ. వీ వాంట్ టు డిస్కస్ దోస్ పాయింట్స్ టుడే. సో బిఫోర్ స్టార్టింగ్, జనరల్లీ ఎవరికైతే అబ్రాడ్ ఎడ్యుకేషన్ పర్సీవ్ చేయాలి అని ఉంటుందో, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ కానీ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. కొంతమంది పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల్ని అబ్రాడ్లో ఎడ్యుకేషన్ ఇప్పించిన తర్వాత దే వాంట్ దెమ్ టు కమ్ బ్యాక్, అండ్ సమ్ పేరెంట్స్ ఆర్ లైక్ అక్కడ సెటిల్ అయిపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటారు. వీటన్నిటికీ అసలు చూసుకుంటే ఎలాంటి కోర్సెస్ తీసుకున్న వాళ్ళు అబ్రాడ్కి వెళ్తే బాగుంటుంది? Yeah, once again, good evening to all, and as Apurva said, very big salute to all our heroes who fought for India in Kargil war. So this is like really good question, manchi question idi. Evaru ఏ కోర్సెస్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లైక్ ఆఫ్టర్ కోవిడ్ ది స్పెక్ట్రమ్ ఈజ్ వెరీ బిగ్. అంటే ఎవరైనా సరే లైక్ దే ఆర్ ఫ్రమ్ లైఫ్ సైన్స్, దే ఆర్ ఫ్రమ్ ఇంజనీరింగ్, దే ఆర్ ఫ్రమ్ ఫార్మసీ ఆర్ ఫ్రమ్ డాక్టర్ కోర్స్, డెఫినెట్లీ ఒక డ్రీమ్తోని దే కెన్ గో టు అబ్రాడ్ టు డూ దేర్ హైయర్ ఎడ్యుకేషన్. సో లైక్ దెర్ ఈస్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ ది స్కిల్స్. సో రీసెంట్గా I was part of one conclave, so where I took one word there, where is like what is like ipudu like trending currency enti ani vallu they asked in it, and everybody is like from old age paper nunchi plastic nunchi digital vachinam, what's next? Next అనే దానికి ఈజ్ లైక్ స్కిల్ లైక్ ఈజ్ లైక్ గోయింగ్ టు బి a new currency. So if you develop skills in your area, then there are huge opportunities for our Indians, for our Indian students, and for that exposure they have to travel abroad, travel to developed countries where like all updated technologies are taught in the universities in different domains, where they can get expertise and they can be very productive. They can see themselves working in big MNCs or ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో చాలామంది లైక్ నేను ఎప్పుడైతే యూనివర్సిటీ స్టూడెంట్స్తో మాట్లాడుతానో వాళ్ళందరికీ ఏంటంటే నేను ఎందుకు ఒక ఎంటర్ప్రెనర్ కాలేను, నేను ఒక స్టార్టప్ ఎందుకు పెట్టలేను, అట్లాంటి వాళ్ళందరికీ దే నీడ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్, ఇన్ డెవలప్డ్ కంట్రీస్. ఇఫ్ అట్లాంటి ఎక్స్పోజర్ వాళ్ళ ప్రొఫైల్లో ఇంక్లూడ్ అయితే definitely they are going to be very productive, they are going to have great growth in their professional career, and if they dream to become entrepreneurs, startups, and they can give a good employment, they can produce good employment resource back in India too. All right. సో ఇందాక మీరు చెప్పినట్లుగా వాట్స్ హ్యాపెనింగ్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ వెన్ కంపేర్డ్ టు డెవలపింగ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్లో టెక్నాలజీని మనం అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, స్టూడెంట్స్ చాలామంది బ్యాచిలర్స్ ఇక్కడ చేసి మాస్టర్స్ చేయడానికి మాత్రం అబ్రాడ్ వెళ్దామని కొంతమంది థాట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే మేము బ్యాచిలర్స్ కూడా అక్కడే చేస్తాము, సో దట్ మాకు ఇంకా మాస్టర్స్ చేయడానికి ఈజీ పాత్వే మేము క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పి కొంతమంది ఆలోచన ఉంటుంది. రెండిట్లో ఏది బెస్ట్ ఆప్షన్? బేసిక్గా అంటే లైక్ లైక్ టూ థింగ్స్. మనకు ఒకటేమో బ్యాచిలర్స్ వేరే దేశాల్లో చేద్దామా ఒక పాయింట్, ఇంకోటి మాస్టర్స్ అనేది ఇది ఫర్ ద లాస్ట్ 20-30 years చాలామంది వెళ్తున్నారు.
కంట్రీస్ లైక్ యుఎస్ పోయినరు, యూకే పోయినరు, ఐర్లాండ్ పోయినరు, ఆస్ట్రేలియా, కెనడా. అండ్ వీ హ్యావ్ సీన్ సో మెనీ సక్సెస్ స్టోరీస్. ఎవరైతే పిల్లలు అక్కడ పోయి మాస్టర్స్ చేసుకున్నారు. బట్ అండర్ గ్రాడ్యుయేషన్, అది మన బయట ఎప్పుడైతే స్టూడెంట్ బయటికి పోవాలనుకుంటారో దే యూజ్ దిస్ వర్డ్ అండర్ గ్రాడ్యుయేషన్. అండర్ గ్రాడ్యుయేషన్ అంటే బ్యాచిలర్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అంటే లాస్ట్ 1 year మేబీ ఆఫ్టర్ కోవిడ్ చాలా హ్యూజ్ ట్రెండ్ టువర్డ్స్ అండర్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయింది, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. దిస్ వాజ్ లైక్ వెరీ కామన్ ఇన్ ముంబై ఆర్ ఇన్ ఢిల్లీ, in big metro cities in India before COVID. But after COVID, we are seeing in our offices kuda, when I speak with parents, why can't I send my kid for undergraduation? So anybody like undergraduation ante like not just engineering, not just science, not like so many options depending upon student and their interest. Chaala mandi finance side bodam anukuntunnaru, chaala mandi management side bodam anukuntunnaru. And do we can go there definitely ga 4-year stay in a country like US, in a country like UK, in a country like Canada. I am telling you, our experience will be a huge thing for the like kids who are at the age of 18, 19 to see how things are changing there, how the technology is implemented at every stage of their life. If they can get those things in their like resume, in their body language for 4 years stay to complete their bachelor program anta manchi countries lo, definitely వాళ్ళ ప్రొఫైల్ విల్ బీ ఇన్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. దే ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఎ డిఫరెంట్ లెవెల్ కంపేర్డ్ టు డూయింగ్ ఎన్ డిగ్రీ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ ప్లేసెస్. సో బికాస్ ఆఫ్ దట్ ఐ థింక్ ఇట్స్ లైక్ ట్రెండింగ్ నౌ. అండర్ గ్రాడ్యుయేషన్ ఈస్ ట్రెండింగ్ where like many parents are encouraging their kids to travel abroad. Yeah. All right. So now let's talk about engineering versus other degrees. So there was a time where engineering booming lo undindi. Ippudu ఈవెన్ నౌ ఆల్సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎంఎస్కి వెళ్ళడం అది ఉంది. బట్ ఇఫ్ యూ సీ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అదర్ డిగ్రీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఫారెన్ వెళ్ళి ఎడ్యుకేషన్ పర్సీవ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? లైక్ అదర్ డిగ్రీస్ తో కంపేర్ చేస్తే ఇంజనీరింగ్ ఎక్కువ ఉందా, లేకపోతే ఇంజనీరింగ్ తో కంపేర్ చేస్తే అదర్ డిగ్రీస్ కూడా ఈక్వల్ గా ఉన్నాయా? వాట్ ఈస్ యువర్ థాట్? అగైన్ ఇది కూడా కొత్త ట్రెండ్ మనకి ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తుంది. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ న్యూస్ పేపర్స్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ అబౌట్ డిగ్రీ, ఇట్ ఈస్ అబౌట్ ఎక్స్పోజర్ అండ్ స్కిల్ సెట్. ఈ రెండు ప్లేయింగ్ ఏ వైటల్ రోల్, చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. నేను లాస్ట్ ఒక 1 yearలో ఐఎమ్ సీయింగ్, అంటే మేము చూస్తున్నాము స్టూడెంట్స్ ఫ్రమ్ 15-year ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అంటే స్టూడెంట్స్ ఫ్రమ్ బీఎస్సీ, బీకామ్ started traveling to America, UK in big numbers. So what is driving them? It's all about skill set. So like not just engineering lo kuda like chaala mandi like they want to join in computer science only, but any engineering, like you take civil, mechanical, electrical, electronics, whatever it is, everybody including 15-year degree, huge trend. And the volume of students crossing India and going to abroad more than 400 times పెరిగింది because of the opportunities in the few skill sets where our students are doing really great. So ఇప్పుడు at this moment 15-year student అయినా like degree students, BSc, BCom, లేకపోతే engineering students అయినా equal opportunities. Take my word, equal opportunities. Point number 1. Point number 2, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కొద్దిగా ఎడ్జ్ ఉంది బికాస్ ఆఫ్ కోర్స్ వర్క్, వాళ్ళ ఎక్స్పోజర్. బట్ డిగ్రీ స్టూడెంట్స్కి దే నీడ్ టు నో మోర్ ఆప్షన్స్, వాట్ దే కెన్ డూ ఆఫ్టర్ ట్రావెలింగ్ దేర్, అండ్ ఎట్లాంటి కోర్స్కి వాళ్ళు వెళ్ళడానికి కావాల్సిన సపోర్ట్ ఏం దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 90% of students who are like going abroad to do their higher education, they are getting very good education loans. అదొక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇంకొకటి ఆఫ్టర్ కోవిడ్ చాలా టెస్ట్లు ఏవైతే మినిమం టెస్ట్స్ ఉంటాయో, ఎగ్జామ్స్ ఏవైతే రాయాలో అవి హోమ్ బేస్డ్ అయిపోయినాయి. దానివల్ల ఏమైందంటే ఈవెన్ లైక్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిగ్రీస్ ఆర్ లైక్ మండల్స్, దే ఆర్ ఏబుల్ టు టేక్ దేర్ టెస్ట్స్ like in their home and getting their scores, and they started planning to travel abroad. So like there is no difference now for 3-year degree or 4-year degree. It's all about what you want to become. Just example ఏంటంటే బజ్జింగ్ వర్డ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్, ఇవి దాంట్లో నేను ఎక్కడున్నా, నా ఇంట్రెస్ట్ ఎక్కడుంది,
or cyber security. According to NASSCOM, more than 3 lakh jobs are in India. So do I know cyber security? They are not asking about your degree. Do you know cyber security? Do you know artificial intelligence? If you can go have these things in your resume by doing an higher degree in like say countries like developed countries, definitely it is going to help you build your career in a very strong way. ఆల్ రైట్ సార్, ఫర్దర్గా డిస్కస్ చేసే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. కెరియర్ గైడెన్స్లో షార్ట్ బ్రేక్, ప్లీజ్ స్టే విత్ us. भैया जी सारी तैयारी कर ली अपने गोपाल की शादी की, लच्छू सब संभाल रहा है. वहाँ बात की परिवार नियोजन. भैया जी ऐसी बातों में मर्दों का क्या काम. वाह, जब बहू आएगी तुझे पूछेगी बुड़बक कि परिवार नियोजन का कौन सा तरीका अपनाना है तो क्या कहेगा, लच्छू संभाल रहा है. क्या बोल रहे हैं भैया जी. फोन लगा और सिर्फ ब्याह नहीं, ब्याह के बाद की समझदारी की तैयारी करो, समझे. सेहत और सोच दोनों से तैयार होकर परिवार बढ़ा रहा है इंडिया. फोन करें और परिवार नियोजन से जुड़ी सब जानकारी पाएं. जोड़ी जिम्मेदार जो प्लान करे परिवार. వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ గైడెన్స్. సో ఎస్ సార్, ఇంజనీరింగ్ అండ్ అది మాట్లాడేసాము. అయితే ఇయర్లో ఏ టైంలో ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది యుఎస్ వెళ్ళడం, లేకపోతే యుఎస్, నాట్ ఓన్లీ యుఎస్, ఈవెన్ అదర్ కంట్రీస్? కెన్ యూ ప్లీజ్ బిఫోర్ గోయింగ్ టు దాట్ క్వశ్చన్, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ, యుఎస్ఏ కాకుండా వాట్ ఆర్ ది అదర్ కంట్రీస్ మనం వెళ్ళి చదువుకోవడానికి ఏదైతే కన్వీనియంట్గా ఉంటాయి? సో లైక్ ఫస్ట్ క్వశ్చన్ లైక్ ఎప్పుడు మనం స్టార్ట్ చేయాలి, లైక్ ఐ విల్ కవర్ దట్ ఫస్ట్. సో యూజువల్గా మన అకాడమిక్ ఇయర్ ఇండియాలో ఏంటంటే ఇట్ విల్ ఎండ్ ఇన్ ఏప్రిల్ ఫర్ మోస్ట్, లైక్ ఫ్రమ్ అవర్ లైక్ దాని ఏమంటారు లైక్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు యూజువల్గా మన ఎగ్జామ్ టైం అంతా లైక్ ఏప్రిల్, అంటే లైక్ స్టార్టింగ్ ఆఫ్ అవర్ సమ్మర్. దాని తర్వాత ఈజ్ లైక్ వీ ప్లాన్ ఫర్ వాట్ యూ వాంట్ టు బికమ్, లైక్ జాబ్ సైడ్ పోదామా, హయ్యర్ ఎడ్యుకేషన్. సో మనకు బిగ్గెస్ట్ ఇంటేక్ అంటే బయటికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి ద బెస్ట్ టైమ్ ఈజ్ లైక్ ఆగస్ట్ సెప్టెంబర్. ఎవ్వరికైనా ఏ స్టూడెంట్, అది ఒకవేళ ఇంటర్మీడియట్ అయిపోయింది మేము బ్యాచిలర్స్ పోవాలనుకుంటున్నాం, లేదు మాది ఇట్లా బ్యాచిలర్స్ అయిపోయింది మేము పీజీకి పోవాలనుకుంటున్నాం, లేదా పిహెచ్డి పోవాలనుకుంటున్నాము, అందరికీ ది బెస్ట్ ఆప్టిమల్ ఈజ్ లైక్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఆఫ్ దట్ ఇయర్ వేర్ యూ ఆర్ కంప్లీటింగ్ యువర్ డిగ్రీస్. ఓకే, అది పాయింట్ 1. సో పాయింట్ నెంబర్ 2, యుఎస్ కాకుండా ఇంకా ఏ కంట్రీస్కి వెళ్ళొచ్చు. సో యుఎస్ లైక్ ఇప్పుడు చాలా బూమింగ్ ఉంది. వై? బికాస్ వన్ ఈజ్ లైక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లయింగ్ టు ది యుఎస్ యూనివర్సిటీస్ చాలా ఇంక్రీజ్ అయింది. అండ్ నెంబర్ 2, the acceptance of Indian students at US consulates is also very, very high. They are really appreciating our students' hard work, and they are really encouraging Indian students to travel and do their education in US universities. US kaakunda like next big number is like UK, United Kingdom. So like next is like Canada, next is like Ireland, Australia. సో అండ్ మేబీ ఫర్ ద లాస్ట్ 4-5 years నుంచి న్యూజిలాండ్ ఎక్కువ మనం వినట్లేదు, బట్ ఇన్ నెక్స్ట్ 6 months 7 months న్యూజిలాండ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఫర్ ఇండియన్స్ టు. సో అక్కడ కూడా దే కెన్ గో. సో ఈ అన్ని దీస్ ఆర్ ఆల్ లైక్ వెరీ గుడ్ స్కూల్స్, వెరీ గుడ్ కంట్రీస్ వేర్ యూ కెన్ పర్స్యూ యువర్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఆల్ రైట్, లెట్స్ టాక్ అబౌట్ ద క్వాలిఫికేషన్స్. అంటే ఒక స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అంటే అతని క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి, అండ్ హిస్టరీ చూసుకుంటే స్కూలింగ్లో కానీ లేకపోతే ఇంటర్మీడియట్లో కానీ స్కోరింగ్స్ ఎట్లా ఉండాలి? ఆర్ దర్ ఎనీ పర్టికులర్ నెసెసిటీస్ టు గో, వెళ్ళడానికి పర్మిషన్స్ రావడానికి? ఇది చాలా క్రూషియల్ ఇది. ఓకే, సో ఇప్పుడు లైక్ జస్ట్ మా ఆర్గనైజేషన్ నుంచి ఆల్మోస్ట్ 3,000 స్టూడెంట్స్ ఆర్ అబౌట్ టు ఫ్లై ఫర్ దిస్ ఆగస్ట్ ఇంటేక్ టు యుఎస్ఏ. సో వీళ్ళందరిది ప్రొఫైల్ ఎట్లుంది బేసిక్గా అంటే లైక్ 70% ఆఫ్ ది స్టూడెంట్స్ దే ప్లాన్, బేసికలీ దే ప్లాన్ అండ్ దే రియలీ వర్క్ హార్డ్ ఫ్రమ్ దేర్ సెకండ్ ఇయర్ ఆఫ్ దేర్ బ్యాచిలర్స్. అంటే ఇంజనీరింగ్లో ఉంటే సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళు కొద్దిగా ఒక థాట్ ఉంటుంది, దాని మీద వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. దెన్ దే విల్ ప్లాన్ అండ్ దే వాంట్ టు గో టు ఏ కంట్రీ. బట్ రిమైనింగ్ 30% దే ఆర్ స్ట్రగ్లింగ్. సో మాకు కూడా ఆ ఫియర్ ఉంటుంది బేసిక్గా ఏంటంటే వీసాలు వస్తున్నాయి బట్ వీళ్ళు కోపప్ అవుతారా కాదా. సో దీని అన్నిటికీ ఏంటంటే మన బ్యాచిలర్స్లో మనం ఎంత కష్టపడి ఎంత మంచి పర్సంటేజ్ వస్తే అది మీకు అంత యూస్ఫుల్ అవుతుంది యూఎస్ పోవడానికి ఆర్ లైక్ మాస్టర్స్ చేయడానికి ఇన్ ఎనీ అదర్ కంట్రీ. ఓకే, సో మన బ్యాచిలర్ పర్సంటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ లైక్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. అంటే దానికి రకరకాల టెస్ట్లు ఉన్నాయి. సో కంపల్సరీ ఏదో ఒక ఇంగ్లీష్ రిలేటెడ్ టెస్ట్ రాసి
then your bachelor percentage. These are going to play important role to get admission and fly to other country. So ఇప్పుడు ఒక 30% students they are really like not like focusing on education in their bachelors, really struggling here. So వాళ్ళందరూ like ఎవరైతే like really want to go do something in their professional careers by traveling abroad, they have to be very serious. One is like how to get good percentages in bachelors. Number two, what they want to become after 2 years of their stay in abroad. దాన్ని బట్టి they have to plan their like say curriculum, whatever it is, and really get ready and travel. ఆల్ రైట్. సో ఇంతకు ముందు వరకు అయితే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అంటే 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి అని ఒక రూల్ ఉండేది. సో నౌ దే హ్యావ్ మేడ్ దట్ ఇన్ టు 15 years. సో అకార్డింగ్ టు యూ వై ఇస్ దిస్ హ్యాపెండ్ అండ్ అలా మార్చడానికి గల కారణం ఏంటి అంటారు? ఇది లైక్ కొత్త ట్రెండ్. ఒకప్పుడు లైక్ ఎవరన్నా మనకు బీఎస్సీ బీకామ్ వాళ్ళు వచ్చి యూఎస్కి అప్లై చేసుకోవాలంటే వీ యూస్ టు డూ లాట్ ఆఫ్ R&D. అంటే యూఎస్ యూనివర్సిటీస్కి ఈమెయిల్ పెట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, చేసినా కూడా వీళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా 1 year అక్కడ ఇస్తారా, ఇట్లాంటి డిస్కషన్ ఉండేది. బట్ ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్స్ చాలా చేంజ్ అయిపోయినాయి. ఒకటి ఏంటంటే దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ మ్యాన్ పవర్. సో దే నీడ్ స్కిల్డ్ పీపుల్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ దేర్ ఇండస్ట్రీ. So because of that, many schools encouraging students who are from like say 3-year degree to apply, so that they will make students ready in their master's program to be ready to work in their industries. It's all like demand coming from the industry where they need a good resource who got required skill sets. So it's like beyond engineering అయిపోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ ఒక్కటే కాదు. సో బీఎస్సీ మంచి పర్సంటేజ్ ఉంది, నేను పోవాలనుకుంటున్నా, ఫైనాన్షియల్గా బాగుంది, నాకేమన్నా ప్రాస్పెక్ట్స్ ఉంటాయా, బయటికి పోతే డెఫినెట్గా ఉన్నాయి. అండ్ యూ కెన్ వర్క్ ఇన్ అమెజాన్, యూ కెన్ వర్క్ ఇన్ ఈవెన్ ఇక్కడ లైక్ లోకల్గానే వెన్ ఐ ట్రావెల్ లైక్ చాలామంది పిల్లలు ఐ ఫీల్ వెరీ లైక్ హ్యాపీ. ఒక 15-year డిగ్రీ స్టూడెంట్ ఏదో ఒక చిన్న మండలం నుంచి అమెజాన్లో వర్క్ చేస్తుండు, వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్లో వర్క్ చేస్తుండు, సమ్ టెక్నికల్ ఫీల్డ్లో. ఇవన్నీ చేంజెస్ చాలా వస్తున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే అవేర్నెస్. అండ్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇట్స్ ఆల్ డిమాండ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. సో కోవిడ్ తర్వాత వీ హ్యావ్ సీన్ మన దగ్గర కూడా కొన్ని మంత్స్ వరకు వీ డింట్ హ్యాడ్ ఎనీథింగ్, సప్లై చైన్ కట్ అయింది. సో ఎవ్రీబడి వాజ్ వెయిటింగ్ టు రీస్టార్ట్ ఎవ్రీథింగ్. అది కూడా సేమ్ హ్యాపెండ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. చాలామంది వెంట్ బ్యాక్ టు దేర్ హోమ్స్ అండ్ న్యూ స్కిల్ సెట్స్ వచ్చినాయి. పీపుల్ ఆర్ నాట్ దేర్, సో మెనీ ప్రాజెక్ట్స్ ఇన్ ద పైప్ లైన్. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ డిగ్రీ. నాకు స్కిల్ వచ్చా రాదు, ఈ స్కిల్ ఉంటే నాకు ఈ జాబ్ వస్తుంది. అది మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే ఐఎమ్ టెల్లింగ్ యూ, యు ఆర్ రెడీ టు travel any country to do education, settle down very well. All right. సో నా ఇక్కడ 16 years ఎడ్యుకేషన్ లేకపోతే 15 years ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఒక ప్యాటర్న్కి మనం అలవాటు పడిపోయి ఉంటాం. ఇండియన్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఈస్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ యునిక్ ఆల్సో ఇఫ్ యూ కాల్, బికాజ్ మనం ఏంటంటే ఎథిక్స్, వాల్యూస్ అన్నీ కూడా మనకి ఇన్కల్కేట్ చేస్తారు. మన ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఆల్సో దేర్ ఆర్ సమ్ డ్రాబ్యాక్స్ ఆల్సో, బికాజ్ అందరూ కూడా ఒక ప్రాక్టికల్ వేలో మాత్రమే థింక్ చేయడం నేర్పించబడుతుంది. సో క్రిటికల్ థింకింగ్ లేదా థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనేది వెరీ రేర్. సో దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ కెన్ థింక్ లైక్ దట్. సో నౌ ఆఫ్టర్ గోయింగ్ అబ్రాడ్ ఆ ఎడ్యుకేషన్కి ఈ ఎడ్యుకేషన్కి మధ్యలో గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్ అండ్ అలవాటు పడడానికి టైం పడుతుంది. ఆల్సో దే ఫేస్ సర్టెన్ ఇష్యూస్. సో వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దిస్? ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫ్రమ్ లైక్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, అదర్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్. ఎక్కడ డిఫరెన్స్ అంటే బేసిక్గా మనది ఏంటంటే క్లాస్ రూమ్ బేస్డ్, కరికులం బేస్డ్, విచ్ ఈస్ ఫిక్స్డ్ బై అన్ యూనివర్సిటీ. దట్స్ ఇట్. ఒక యూనివర్సిటీ అంటది మీరు ఈ 10 కోర్సులు చదవాలి, చదివితే మీకు నేను బ్యాచిలర్స్ ఇస్తా. దాంట్లో ఒకవేళ ఒక స్టూడెంట్ ఆయనకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇఫ్ దట్ ఈస్ నాట్ దర్ ఇన్ దేర్ సిలబస్, సో యూ కెనాట్ డూ ఇట్. బట్ యుఎస్, అదర్ కంట్రీస్, దిస్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ దే గివ్. సో ఒక కంప్యూటర్ సైన్స్, ఒక ఎలక్ట్రానిక్స్, ఒక మెకానికల్ అంటే సో మెనీ సబ్ టాపిక్స్ ఇన్ ఇట్. నేను ఒకటి చదివితే ఇంకోటి చదవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఎక్స్పర్టైజ్ అయిపోతే దీంట్లో నాకు జాబ్స్ వస్తాయి, వేరే చదవాల్సిన అవసరం. అట్లా మీరు అనుకున్న కరికులం, మీరు అనుకున్న సిలబస్ని డిజైన్ చేసి చదవచ్చు. దట్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్. బయటికి ఎందుకు పోతారు, ఎందుకు మన పీపుల్ సక్సీడ్ అవుతారంటే వాళ్ళు దే వాంట్ టు బికమ్ ఏ గుడ్ పవర్ ఇంజనీర్. పవర్ ఇంజనీర్ రిలేటెడ్ ఒక్కటి చదివితే చాలు,
బట్ మన కరికులంలో పవర్తో పాటు వాళ్ళకి అదర్ సబ్జెక్ట్స్ కూడా ఇస్తారు విచ్ దట్ పర్టికులర్ స్టూడెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్ట్. సో మీరు అనుకున్న కోర్స్, మీరు అనుకున్న ఫీల్డ్ వేర్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్, అది మీరు డిజైన్ చేసుకొని బయట దేశాల్లో చదవచ్చు. దట్ ఈస్ ద వన్ డిఫరెన్స్. నెంబర్ 2, టీచింగ్ మెథడ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ హియర్. ఇక్కడ ఏంది, సార్ వస్తారు చెప్తారు, ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ మనం ఎగ్జామ్స్ రాసి 80% వస్తే దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ అదర్ కంట్రీస్లో అట్లా ఉండదు. ఎవ్రీ డే ఇట్ ఈస్ క్యాలిక్యులేట్. అంటే మీ ఒక అటెండెన్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్. లైక్ మీరు క్లాస్కి అటెండ్ అవుతున్న టైం, క్లాస్ ఒకవేళ 8 in the morning అటెండ్ అయిందంటే మీరు 8కి ఉంటే దానికి ఒక గ్రేడింగ్. దెన్ ద లాట్ ఆఫ్ అసైన్మెంట్స్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ వేర్ దే ఎంకరేజ్ స్టూడెంట్స్ టు రైట్ అసైన్మెంట్స్ ఆన్ దేర్ ఓన్ లైక్ కాపీ చేసి లేకపోతే సీనియర్స్ దగ్గర తీసుకొని లేకపోతే ఇంకోళ్ళతో రాయించి అట్లా బయట దేశాలు అస్సలకే ఉండదు. మీరు తప్పు రాసినా, మీరు సొంతంగా రాసినంటే అక్కడ ప్రొఫెసర్స్ దే రియల్లీ అప్రిషియేట్ యూ అండ్ దే విల్ లెట్ యూ నో ఇక్కడ యూ మిస్డ్ ఇట్, యూ వర్క్ ఆన్ దీస్ థింగ్స్ అండ్ కమ్ అగైన్. ఇట్లాంటి టైప్ ఆఫ్ ఇంటరాక్టివ్ క్లాసెస్. అండ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అటెండెన్స్ వెరీ ఇంపార్టెంట్, అసైన్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్నాప్ టెస్ట్లు అని ఉంటాయి. సో వీక్లీ ఒక టెస్ట్ పెడతారు, వెరీ సింపుల్ టెస్ట్. లైక్ అప్పుడప్పుడు ఆ క్లాస్ అవుతుంది, సో మీకు ఒక టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక స్నాప్ టెస్ట్. మనకు చిన్నప్పుడు ఉంటుండే స్లిప్ టెస్ట్ అని, ఒక లెసన్ అయిపోకుండా స్లిప్ టెస్ట్ పెట్టేవాళ్ళు. అట్లాంటి మెథడాలజీ వాళ్ళు వెరీ ఇమ్మీడియట్గా ఏంటంటే స్నాప్ టెస్ట్లో మీరు అసలు ఈ లెసన్లో మీకు ఏం అర్థమైంది, దే విల్ ఆస్క్ యూ టు రైట్ ఇట్. దెన్ ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామ్స్. అంటే ఈ కపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నీ కలుపుతూనే అక్కడ గ్రేడింగ్ సిస్టమ్, నాట్ జస్ట్ ఓన్లీ వన్ ఎగ్జామ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్. సో దట్ ఈస్ ద వన్ డిఫరెన్స్. ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇంటరాక్టివ్, మోర్ ఇంటరాక్టివ్, వేర్ ఎవరైతే స్టూడెంట్స్ లైక్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఉంటారు, దే టేక్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ అండ్ దే గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ద క్లాస్ రూమ్స్. దట్స్ అ బిగ్ థింగ్. And number 2 is like before getting into number 2, let's take a short break. Okay. Don't mind it. Yeah. Career Guidance lo maro short break. Stay with us. खलीज बंगाल में हवा के कम दबाव का इलाका बना हुआ है, जिसके असर से तेलंगाना के बाज़ अजला में आज और कल कई मुकामात पर मूसलाधार और बाज़ मुकामात पर शदीद से शदीद बारिश की पेशकशी की गई है। गुज़िश्ता 3 दिनों से हैदराबाद और इसके अतराफ व अकनाफ में मूसलाधार बारिश हो रही। महकमे मौसमियात की जानिब से अगले 3 दिनों तक शदीद से शदीद बारिश की पेशकशी की गई है। महकमे मौसमियात की पेशकशी के बाद सरकारी हुक्काम चौकस हो गए। गुज़िश्ता 3 दिनों से जारी मूसलाधार बारिश की वजह से जिले महबूबाबाद के मोनेरू, आकेरू, बालेरू, पाकला और विटी में नदी नाले उबल पड़े और तालाबों की सतह आब में इजाफा हुआ। इस दौरान रियासती वजीर सत्यवती राठौर ने मुतासिरा इलाकों का मुआयना किया। रियासत में मुसलसल बारिश की वजह से हुकूमत ने एक अहम फैसला लिया है। रियासत की सतह पर आज और कल तालीमी इदारों के लिए तातील का ऐलान कर दिया गया। वाज़ेह है कि मानसून के असर और हवा के कम दबाव की वजह से रियासत में शदीद बारिश का सिलसिला जारी है। तेलंगाना के बाज़ अजला में आज और कल शदीद बारिश की पेशकशी की गई है। आइंदा 3 दिनों में रियासत में गरज चमक के साथ बारिश की पेशकशी की गई है। आइंदा 24 घंटों के दौरान अजला, खम्मम, नलगोंडा, महबूबाबाद, यदाद्री में शदीद बारिश का इम्कान है। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने आज सुबह कौमी दारुल हुकूमत दिल्ली में वाक़ प्रगति मैदान में तामीर करदा इंटरनेशनल एग्जीबिशन कम कन्वेंशन सेंटर IECC को कौम के नाम वक्फ किया। इंडिया ट्रेड प्रमोशन ऑर्गेनाइजेशन ITPO के तामीर 2700 करोड़ रुपए की लागत से 123 एकड़ रकबे पर की गई है। मणिपुर के मसले पर पार्लियामेंट में जारी तातुल के दरमियान अपोजिशन जमातों ने हुकूमत के खिलाफ तहरीक अदम एतमाद का नोटिस पेश किया। रुकने पार्लियामेंट गोगोई और लोकसभा में BRS के क़ायद नामा नागेश्वरों ने ये नोटिस पेश की। BRS की तहरीक अदम एतमाद नोटिस की मजलिस इत्तेहादुल मुस्लिमीन ने हिमायत की। बीजेपी की रियासती सदर किशन रेड्डी ने कहा है कि किसान को ज़राई औजार की फराहमी के मकसद से किशन रेड्डी ने कहा है कि वज़ीर-ए-आज़म नरेंद्र मोदी से प्रधानमंत्री किसान मराकज़ कायम किए जा रहे हैं। मोदी पहले मरहले के तहत मुल्क भर में 1,25,000 किसान समृद्धि केंद्र का इफ्तिताह अंजाम देंगे।
मणिपुर के मसले पर पार्लियामेंट अपोजिशन का हंगामा जारी है। आज सुबह लोकसभा की कार्रवाई के आगाज के साथ ही कांग्रेस, टीएमसी, डीएमके, जेडीयू और दीगर जमातों के अरकान ने कुर्सी सदारत के करीब पहुंचकर नारे लगाए। उस वक्त वहां मौजूद बीजेपी के अरकान ने राजस्थान में अशोक गहलोत हुकूमत के खिलाफ बदउनवानियों के इल्जामात आयद किए। मगरबी बंगाल में कारगिल 13 से ताल्लुक रखने वाले बीजेपी के अरकान ने ममता बनर्जी हुकूमत के खिलाफ नारे लगाए। मुल्क भर में आज कारगिल विजय दिवस मनाया जा रहा है। विजय दिवस हर साल 26 जुलाई 1999 में पाकिस्तान के खिलाफ की गई फौजी कार्रवाई में हमारी फौज की फतेह की याद में मनाया जाता है। सदर जुमरा हिंद द्रौपदी मुर्मू ने कारगिल जंग में शहीद फौजियों को खिराजे अकीदत पेश किया और कहा कि मुल्क के लिए इनकी कुर्बानी नाकाबिले फरामोश है। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने कारगिल के शोहदा को खिराज पेश किया। वज़ीर दिफा राजनाथ सिंह ने कहा है कि मुल्क के लिए अपनी जान की कुर्बानी देने वाले जानबाजों की कुर्बानियों को फरामोश नहीं किया जा सकता। 24वें कारगिल विजय दिवस के मौके पर राजनाथ सिंह ने जम्मू कश्मीर के द्रास सेक्टर वार मेमोरियल के पास मुनक़िदा खुसूसी तकरीब में शिरकत की। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్లో ప్రసారం కానున్నది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు తిరిగి రాత్రి 8 గంటలకు దూరదర్శన్ యాదగిరిలో ప్రసారం అవుతుంది. All right, welcome back to Career Guidance. So yes, sir, we were discussing few points. The second point దగ్గర మీరు ఆగారు. Yeah. So basically like that is what it is like మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు like and there is no difference like 15 years or like 16 years అది vanish అయిపోతుంది. So need not really worry about. First is like I am a good student or not. Point number 1. Point number 2, academically I am serious or not. Then point number 3, like కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ పోయినప్పుడు ఎవరికైనా ఇంక్లూడింగ్ మేబీ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చదివినారు. ఫస్ట్ 2-3 months విల్ బి డిఫికల్ట్. ఎందుకంటే ఇక్కడంతా మనకు క్లాస్ బేస్డ్, సార్ తర్వాత సార్ వస్తారు, బెల్ కొడతారు. బట్ అక్కడ అట్లా కాదు. సో 2-3 ప్రొఫెసర్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై దెమ్. వాళ్ళ కింద మనం కోర్స్ తీసుకోవాలి. వాళ్ళు ఏదో స్పెసిఫిక్ టైం ఇస్తారు, ఆ టైంలో పోవాలి. సో వీ హ్యావ్ టు లిసన్ ద లెక్చరర్. సో దే డూ దేర్ ఓన్ అనాలిసిస్ అండ్ వీ హ్యావ్ టు బి వెరీ అటెంటివ్. అండ్ ఇనిషియల్గా నో బడీ విల్ పుష్ యూ. అంటే లైక్ చదువుతున్నారా లేదా, ఏమవుతుంది, ఎందుకు రాలేదు, ఏం అడగారు. జస్ట్ దే విల్ సీ హౌ యూ ఆర్ బిహేవింగ్. ఆర్ యూ రియల్లీ యాక్టివ్, వెరీ ఇంటరాక్టివ్. దీస్ థింగ్స్ లైక్ ఇనిషియల్గా కొంతమంది స్టూడెంట్స్కి దే హ్యావ్ లైక్ అ టఫ్ టైం. అంటే అరే ఏంటి ఏం అడగట్లేరు అట్లా ఇట్లా అని ఉంటుంది. బట్ వెన్ దే స్టార్ట్ గివింగ్ అసైన్మెంట్స్, సో వెన్ యూ స్టార్ట్ రైటింగ్ దెమ్ అండ్ వెన్ యూ స్టార్ట్ ఇంటరాక్టింగ్, అంటే లైక్ యూ హ్యావ్ ఎ డిఫికల్టీ. So when you start speaking with your professors, this is the difficulty what I have, so not able to move forward. When you do these things, this is a big change what you see when you study abroad, wherein like you will become more interactive. అంటే మనం కూడా ఒక 3-4 years విదేశాల్లో ఉండి వాళ్ళు బ్యాక్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే అరే ఏంట్రా వీడు చాలా ఫాస్ట్ అండ్ చాలా మాట్లాడుతుండే. అంటే వాళ్ళ కల్చర్ అది. దే ఎంకరేజ్ ఎవ్రీబడి టు ఎక్స్ప్రెస్ యూ, వెరీ ఎక్స్ప్రెసివ్. సో ఏది ఉన్నా సరే లెట్ స్పీక్ అంటారు వాళ్ళు. నథింగ్ లైక్ ఇంకేది ఉండదు యాక్చువల్గా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ డిఫికల్టీ ఈవెన్ ఎట్ యువర్ వర్క్, లెట్ స్పీక్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే, దిస్ ఈస్ వాట్ ఈస్, లెట్ సాల్వ్ ఇట్. Okay, and they expect you to learn from it and do not repeat the same again, something like that. All right. Okay, yeah. సో ఎస్, వీసా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? బికాస్ చాలా సార్లు యూత్ ఫేస్ చేసే ట్రబుల్ ఎక్కడైనా ఉంది అంటే వీసా అప్రూవ్ అవ్వడం అనేది. అండ్ ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా చాలా మంది టెన్స్ అయిపోతూ ఉంటారు. సో ఇంజనీరింగ్ టైంలో ప్లేస్మెంట్ కోసం ఫేస్ చేసే ఇంటర్వ్యూ ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫేస్ చేసే ఇంటర్వ్యూ ఇంకొక ఎత్తు. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ బ్యాచులర్స్. సో వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ ఇట్? అండ్ వీసా అప్రూవ్ అవ్వాలి అంటే జనరలీ ఒక స్టూడెంట్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, లేదా అతని థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి? యా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ వర్డ్ ఐ విల్ టేక్ దట్, థాట్ ప్రాసెస్. అది ఎంత జెన్యూన్ ఉంటే అంత ఈజీగా వీసా వస్తుంది. ఓకే, వీసా లైక్ ఆఫీసర్స్, ఓకే, ఎవరైతే మన ఇండియాలో వర్క్ చేస్తారో, ఎవరైతే వీసా ఇష్యూ చేస్తారో, దేర్ జాబ్ ఇస్ టు ఇష్యూ వీసా, నాట్ టు రిజెక్ట్ వీసా. So but how they identify like good versus bad is like your thought process. Are you really your intention is really clear where you really want to do masters in US, or it's like you are just searching a path to enter that country and do some other things which is not expected. This is what very important.
if you are genuine and you want to really looking forward to build your future career, సో బై డూయింగ్ ఏ మాస్టర్స్ ప్రోగ్రామ్ మీ బాడీ లాంగ్వేజ్లో అవి రిఫ్లెక్ట్ అవుతాయి వీసా ఆఫీసర్ ముందు నిలబడ్డప్పుడు ఆయన క్వశ్చన్స్ అడిగినప్పుడు. ఓకే, అట్లా వీ హ్యావ్ టు ప్రిపేర్. సో యువర్ అకాడమిక్స్ ఇంపార్టెంట్, ఓకే, యువర్ లైక్ రిక్వైర్డ్ టెస్ట్లు ఉంటాయి అవి ఇంపార్టెంట్. ఆ రెండు బేస్డ్గా మీకు ఒక అడ్మిషన్ వస్తుంది, అది ఇంపార్టెంట్. ఇదంతా ఒక 6-7 months ఇండస్ట్రీ. దీని తర్వాత చాలామంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేస్తారు, సార్ ఏంది అసలు 30 secondsలోనే అయిపోయింది, అసలు నాకు వీసా వచ్చిందా రాలేదా. దట్ ఈస్ వాట్ ద లైక్ వీసా ఆఫీసర్స్ విల్ చెక్ ద వే యూ రెస్పాండింగ్ టు ది క్వశ్చన్. ఫస్ట్ 2, 3, 4 questions, the way you responded, you are shown your interest, okay, in the body language where you want to really do good, reaching that country, you got the visa. ఓకే, రాని వాళ్ళు ఏమంటారంటే అసలు నన్ను ఏం అడగలేదు సార్ అంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓకే, యూ జస్ట్ ఇమాజిన్ ఒక వీసా ఆఫీసర్ సిచ్యువేషన్. ఒక యుఎస్ కౌన్సిలేట్ హైదరాబాద్ తీసుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దే మైట్ హ్యావ్ ఇష్యూడ్ more than 40,000 వీసాస్ ఓన్లీ ఫ్రమ్ యుఎస్ కౌన్సిలేట్ హైదరాబాద్. అంటే 40,000 మంది స్టూడెంట్స్ని వాళ్ళు చూసిండ్రు. అంటే ఇట్లా చూడంగానే దే కెన్ ఐడెంటిఫై హూ ఈజ్ గుడ్ స్టూడెంట్, హూ ఈజ్ లైక్ జస్ట్ టు డూ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్. అట్లా దే విల్ హ్యావ్ దట్ పల్స్. And if you are not ready, okay, if you are not like clear why you are reaching that country, then it is very tough to get visa. The first and foremost, you have to genuine thoughts, okay. Number 2, clear communication why you want to reach that country, and number 3, what exactly you are going to do in that university. Itlanti clarifications మీ బాడీ లాంగ్వేజ్లో ఉంటే it is very easy to get visa. ఆల్ రైట్. సో ఎస్, అదర్ డిగ్రీస్ గురించి మాట్లాడడం కంటే వీ హ్యావ్ టు స్ట్రెస్ ఆన్ ఎంబీబీఎస్, బికాస్ నవడేస్ ఎవ్రీవేర్ అడ్వర్టైజ్మెంట్స్లో ఎంబీబీఎస్ ఇన్ చైనా, ఎంబీబీఎస్ ఇన్ ఫిలిప్పైన్స్ అని చెప్పేసి వస్తున్నాయి. అండ్ సర్టెన్ థింగ్స్ ఇఫ్ మనం తర్వాత మాట్లాడే ముందు అంటే కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి దాని గురించి. సో ఇలా ఎంబీబీఎస్ చేసే వాళ్ళు, మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి స్కోప్ ఉందా అదర్ కంట్రీస్లోకి వెళ్ళి ఎడ్యుకేషన్ పర్సీవ్ చేయడానికి? డెఫినెట్గా ఉంది. సో లైక్ మేబీ చైనా అండ్ యుక్రెయిన్ ఇప్పుడు స్లో అయింది, బట్ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జమైకన్ ఐలాండ్స్ లైక్ పిల్లలు వెళ్తున్నారు, చదువుతారు. సో డూ హ్యావ్ స్కోప్ ఇన్ యూఎస్? డెఫినెట్గా ఉంది. సో లైక్ అక్కడ సిస్టమ్ ఇస్ డిఫరెంట్ కంపేర్ టు ఇక్కడ సిస్టమ్. ఇక్కడ ఏంటంటే మనకు 10+2 తర్వాత వి గో ఫర్ అన్ ఎంసెట్ ఆర్ నౌ ఇట్స్ లైక్ నిట్ ఎగ్జామ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ అది క్లియర్ అవుతే దెన్ యూ విల్ బీ ఇన్ టు ఎంబీబీఎస్. బట్ యూఎస్లో అట్లా కాదు. ఏ స్టూడెంట్ అయినా సరే ఇఫ్ దే వాంట్ టు ఎంటర్ ఇన్ టు ప్రొఫెషనల్ కోర్స్ లైక్ ఎంబీబీఎస్, ఓకే, ఫస్ట్ దే హ్యావ్ టు జాయిన్ ఇన్ టు బిఎస్ ప్రోగ్రామ్, అంటే బ్యాచులర్ ప్రోగ్రామ్ నుంచి దే విల్ డూ ఇట్. సో ఎండ్ ఆఫ్ ద 3rd year, టోటల్ 4 years ఉంటుంది అక్కడ బ్యాచులర్ ప్రోగ్రామ్. ఎండ్ ఆఫ్ 3rd yearలో వాళ్ళకి ఒక టెస్ట్ ఉంటుంది, MCAT అని, మెడికల్ కామన్ యాప్ట్యూడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. దే హ్యావ్ టు క్లియర్ దట్ టెస్ట్ టు ఎంటర్ ఇన్ టు మెడికల్ కోర్స్. అక్కడ దే కాల్ ఇట్ యాజ్ ఎండి అంటే ఈక్వలెంట్ ఇన్ ఇండియా ఈజ్ లైక్ ఎంబీబీఎస్. సో ఆఫ్టర్ 3rd year ఆఫ్ దేర్ బ్యాచులర్ ప్రోగ్రామ్, సో ఇమ్మీడియట్గా 10+2 తర్వాత యూ విల్ నాట్ బి అలౌడ్ టు స్టార్ట్ యువర్ మెడికల్ కోర్స్ ఇన్ యూఎస్ఏ. So you have to join into BS program, Bachelor of Science. So medical like lo meeku clinical side, medical side ఏమైతే కోర్సెస్ ఉంటాయో అవి మీరు ఈ 3 yearsలో తీసుకోవచ్చు. ఈ ఎగ్జామ్కి ఆ 3 yearsలో మనం ప్రిపేర్ కావచ్చు. దెన్ ఎండ్ ఆఫ్ 3rd year you can get that you can appear for the exam, and if you are clearing it, then 3rd year nunchi you are directly entering into MD, that is equivalent to MBBS. If you are not able to clear in 3rd year, your 4th year of bachelor's lo kuda aa exam rayachu, clear it and enter into MD. So usually this will be the thing, and idi oka trend start అయింది ఆల్రెడీ హైదరాబాద్లో, వేర్ మెనీ పేరెంట్స్, ఐ హావ్ సీన్ మెనీ పేరెంట్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ లైక్ సే వెస్ట్ ఆఫ్ హైదరాబాద్, లైక్ న్యూ హైదరాబాద్, maybe you call it as Cyberabad. So many parents who got history traveling to different countries on their working profession, and they are encouraging their kids to go to abroad to do their bachelor programs or to their medical programs, especially to US. And I am seeing students from all international schools, big schools, other side of Hyderabad, they are really planning in this direction. So ఎవరైనా వెళ్ళొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే they have to know what is this MCAT one, and the expenditure incurred to complete their MBBS in the country. If they know these things, I think it is very easy these days to travel abroad, even to start their medical courses. All right. So in order to go to abroad, consultancies and certain institutions play a major role.
they act as a bridge in between the student and also the place where he reaches. సర్టెన్ డేస్లో ఇప్పుడు చూస్తున్నట్లయితే నేను అన్నట్లుగా యాడ్స్ వచ్చేస్తున్నాయి, కాంటాక్టర్స్, సో ఎంబీబీఎస్ ఇన్ ఫిలిప్పైన్స్ ఆర్ యూ కెన్ పర్సూ బ్యాచులర్స్ విత్ ఇన్ వెరీ లెస్ అమౌంట్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తున్నాయి. జనాలకి ఏంటంటే పీపుల్ డజంట్ నో హోమ్ టు కాంటాక్ట్, ఏది వర్త్ఫుల్ది, కొన్ని కూడా ఫేక్ ఉంటున్నాయి అండ్ దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ, హార్డ్ ఎర్న్డ్ మనీ. ఆల్సో నాట్ ఓన్లీ మనీ, ఆఫ్టర్ ద పర్సన్ రీచెస్ ది కంట్రీ అక్కడ చూస్తే సినారియో అంతా వేరేలా ఉంటుంది. వాట్ దీస్ పీపుల్ హ్యాస్ ప్రామిస్డ్ ఉండట్లేదు అక్కడ. సో సిచ్యువేషన్స్ అన్ని మారిపోతున్నాయి, దే ఆర్ సఫరింగ్, సో ఇన్ పెయిన్ లో ఉండిపోతున్నారు అండ్ దే డజంట్ నో వాట్ టు డూ, ఎలా మళ్ళీ కమ్బ్యాక్ ఎలా రావాలో కూడా తెలియక చాలా సిచ్యువేషన్స్ మనం చూసాం. సో వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్ ఇట్? అండ్ ఆల్సో ఈ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడితే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? బేసిక్గా అయితే లైక్ పేరెంట్స్ సైడ్, ఈవెన్ స్టూడెంట్ సైడ్. సో ఇప్పుడైతే లైక్ వీ హ్యావ్ ఎవ్రీ టూల్ ఇన్ అవర్ హ్యాండ్. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ, ఎవ్రీ టూల్ ఇన్ అవర్ హ్యాండ్, వేర్ ఇన్ లైక్ మీరు ఒక 4-5 hours ఒక సిస్టమ్ ముందు కూర్చొని ఏదన్నా యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలి కంప్లీట్గా అంటే యూ కెన్ విజిట్ wikipedia.org, బ్యూటిఫుల్ వెబ్సైట్. సో జస్ట్ టైప్ ది యూనివర్సిటీ నేమ్, మొత్తం వాటి అక్రిడియేషన్స్ దగ్గర నుంచి do they are eligible to recruit international students work, everything will be published there. Okay, number 2, lot of YouTube channels about the school and virtual ga manam mottam universities చూడొచ్చు. అసలు నిజంగా యూనివర్సిటీ ఉందా లేదా, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది యూనివర్సిటీ, ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫ్యాకల్టీ, ది ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది యూనివర్సిటీ అండ్ టోటల్ స్టూడెంట్స్ డూయింగ్ దేర్ కోర్సెస్ ఇన్ దట్ యూనివర్సిటీ. ఇవన్నీ లైక్ ఏంటంటే కొద్దిగా లైక్ బిఫోర్ యు ఆర్ అప్రోచింగ్, లైక్ డెఫినెట్గా కన్సల్టెంట్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ. దే ఆర్ లైక్ యాజ్ సెడ్ లైక్ a bridge between like schools and parents here. But before approaching them, you have to do this type of R&D, like sitting with your kid and doing research in Google. Like chana platforms unnai where you can get plenty of information. And okappudu like 5-6 years back it was very big issue because anta information lekunde, because of that parents were not sure and they used to completely depend on the consultant. But ippudu because of YouTube channels and this type of websites you will get lot of information. Please spend time. ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా వచ్చి ఈ స్కూల్ మంచిది కాదు, అసలు ఈ స్కూల్ ఉందా, ఇట్లాంటివి అడిగితే నేను సింపుల్గా నా సింపులెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు నన్నే ఇక్కడ లైక్ చాలా మంది లైక్ ఇక్కడ బ్యాచులర్స్ ఎక్కడ జాయిన్ చేయాలని అంటారు. నేను విఐటి పోవాలా, వెల్లూరు పోవాలా, ఇటు పోవాలంటే ఇట్ ఈస్ టఫ్ టు సే. ఎందుకంటే వెరీ బిగ్ కంట్రీ అమెరికా, ఇండియా అండ్ సో మెనీ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. నాకు అన్ని తెలుస్తాయి అంటే తెలియదు, మేబీ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ఇంతవరకు ఐ కెన్ సే, బట్ బియాండ్ దట్ ఈస్ వెరీ టఫ్ బికాస్ ఐ హ్యావ్ నాట్ బీన్ టు దోస్ ప్లేసెస్. ఇదే సిచ్యువేషన్ ఒక పిల్లల్ని పంపించాలంటే లైక్ వాళ్ళ పేరెంట్స్కి ఉన్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ స్కూల్ మంచిదా, పాయింట్ నెంబర్ 1. మీరు ఎట్లా చెప్పగలుగుతారు ఇది మంచిది అంటే లైక్ ఒకటి wikipedia.org, వెరీ గుడ్ వెబ్సైట్. నెంబర్ 2, చెక్ ది అక్రిడియేషన్స్. ఇప్పుడు మనకి యూజీసీ కింద ఉంటాయి, ఏఐసిటీ కింద ఉంటాయి, అక్కడ కూడా ప్రతి కంట్రీకి అక్రిడియేషన్స్ ఉంటాయి. ఆ అక్రిడియేషన్ ఏంటిది, ఎప్పటి నుంచి అక్రిడేటెడే ఉంది, హౌ ఓల్డ్ ద యూనివర్సిటీ ఈజ్, అది పెద్ద క్వశ్చన్. కొత్త యూనివర్సిటీస్ కొన్ని వస్తాయి లైక్ 10 years old, 5 years old, అట్లాంటి వాటికి వీ డెడ్లీ అగ్నెస్ట్ టు ఇట్. గో ఫర్ రియల్లీ ఓల్డ్ స్కూల్స్, మోర్ దెన్ 30 years, 40 years, కొన్ని స్కూల్స్ అయితే ఆల్మోస్ట్ 150 years నుంచి ఉన్నాయి. సో ద హిస్టరీ ఇట్ సెల్ఫ్ సేస్ అది ఎంత మంచి స్కూల్, వాళ్ళకి ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అనేది. సో ఇట్లాంటి ప్రికాషన్స్ కొన్ని తీసుకుంటే ఐ థింక్ అది చాలా వరకు పేరెంట్స్కి విల్ గెట్ ది ఐడియా అబౌట్ ది ప్లేస్, university. Then you approach a consultant where his inputs really matches what you are really seeing from your side. If that matches, then I think you can proceed further. All right. So yes, now talking about the tests, GRE, IELTS and other tests kuda unnai, where they test the English గురించి, ఫ్లూయెన్సీ గురించి చెక్ చేస్తారు స్టూడెంట్స్కి. దాంట్లో ఎంత స్కోర్ చేయాలి అండ్ ఎక్కడికి వెళ్ళి టెస్ట్ ఇవ్వాలి, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ. వాట్ యూ సే అబౌట్ ఇట్? ఇది ఒక కొత్త చేంజ్. ఇది మనకు అగైన్ మళ్ళీ ఇది ఆఫ్టర్ కోవిడ్ న్యూ నామ్ అన్నప్పుడు మనం కొత్తగా ఏదో నేర్చుకున్నట్టు ఇప్పుడు ఇది కూడా ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. బేసిక్గా దీనివల్ల కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రావెలింగ్ అబ్రాడ్ చాలా ఇంక్రీజ్ అయింది. వేరింగ్ లైక్ చాలా టెస్ట్లు లైక్ దే కెన్ టేక్ ఇట్ ఎట్ హోమ్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కంట్రీకైనా. సో మీ ఇంగ్లీష్ లెవెల్ ఎంత ఉంది దాన్ని బట్టి మీకు అడ్మిషన్ వస్తుందా రాదా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఓకే, దానికి మీరు IELTS చేయొచ్చు,
టోఫెల్ చేయొచ్చు, పీటీఈ చేయొచ్చు, డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ అని ఉంది. ఈ 4లో ఏదో ఒక టెస్ట్ మీరు తీసుకోవచ్చు. సో IELTS you have to take it in the center, but TOEFL you can take it in your home. PTE అని ఉంది, అది you have to take it in your like center. And డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ ఇది కూడా మీరు మీ ఇంటి నుంచి చేయొచ్చు. అండ్ డ్యూలింగో ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ డ్యూలింగో టెస్ట్ దట్ రియల్లీ మేడ్ లాట్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఈవెన్ స్టూడెంట్స్ ఫ్రమ్ 15-year education, become very easy for them to plan to study abroad. So first it's an home based test. Second, to write the test the cost is very less, like $49 అంటే 4,500 rupees. Exam రాసిన 2-3 days లో స్కోర్ వస్తుంది. And usually Duolingo is like 160, and if a student scores above 110, that is like little bit easy. Okay, English medium like student like from their schooling to degree ఉంటే like ఒక 2 weeks of preparation, ఆ ప్రిపరేషన్ మెటీరియల్ కూడా వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది. ఇఫ్ దే ప్రిపేర్ దే కెన్ గెట్ 210. అదే 210 ఇస్ అ మినిమమ్ వేర్ దే కెన్ గెట్ అడ్మిషన్ విత్ దట్ స్కోర్. అదొక డ్యూలింగో దట్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ హోమ్. నెక్స్ట్ ఈజ్ IELTS, లిటిల్ టఫ్. డ్యూలింగో ఐ కెన్ సే లైక్ ఈజీ ఎగ్జామ్ కంపేర్డ్ టు IELTS. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్, ఒకటి టఫ్ ఎగ్జామ్, ఒకటి ఈజీ ఎగ్జామ్. IELTS like 6.5/9 రావాలి. సో ప్రతి లైక్ ఈ PTE, డ్యూలింగో, టోఫెల్, IELTSలో సేమ్ సెక్షన్స్, 4 sections ఉంటాయి. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్. మీ 4 skills వాళ్ళు టెస్ట్ చేస్తారు. వాళ్ళ స్కేలింగ్ మెథడ్, వాళ్ళ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ మెథడ్ విల్ బి డిఫరెంట్ డిపెండింగ్ అపాన్ ద టెస్ట్ వాట్ యు ఆర్ టేకింగ్. బట్ IELTS తీసుకున్నా, డ్యూలింగో తీసుకున్నా, అండ్ ఇఫ్ యూ గెట్ 6.5 in IELTS you are very much eligible, and if you get 110 in Duolingo you are very much eligible. IELTS అన్ని సిటీస్లో వాళ్ళు ఆఫర్ చేయరు ఈ టెస్ట్. సో మన దగ్గర చూసుకుంటే మేబీ వరంగల్లో ఉంది, కరీంనగర్ అండ్ హైదరాబాద్లో కపుల్ ఆఫ్ సెంటర్స్ అట్లా ఉన్నాయి. బట్ డ్యూలింగో అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ ఈవెన్ ఎ స్టూడెంట్ ఫ్రమ్ లైక్ సే నసంపేట్ ఆర్ లైక్ ఫ్రమ్ సిరిసిల్ల, లైక్ వాళ్ళ ఇఫ్ యూ రియల్లీ గుడ్ అండ్ వాంట్ టు గో, ఇంట్లోనే యూ కెన్ రిజిస్టర్ అండ్ యూ కెన్ కంప్లీట్ దట్ టెస్ట్. అక్కడ 110 వచ్చిందంటే యూ కెన్ స్టార్ట్ హిస్ జర్నీ ఫ్రమ్ హిస్ విలేజ్ టు ది ఎడ్యుకేషన్ అబ్రాడ్ టు అ కంట్రీ వేర్ యూ వాంట్ టు గో. సో బేసిక్గా దీస్ ఆర్ ద థింగ్స్ అవైలబుల్. అండ్ ఇవన్నీ ఇంగ్లీష్ బేస్డ్ టెస్ట్. ఇది కాకుండా ఒకవేళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాంట్ టు రియల్లీ గో టు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, మంచి టాప్ 100 schools ఇన్ US అనుకుంటే వాళ్ళు GRE కంపల్సరీ రాయాలి. GREలో 3 sections ఉంటాయి. సో వర్బల్ అంటే ఇంగ్లీష్ అగైన్, క్వాంటిటేటివ్ అంటే మ్యాథ్ ఉంటుంది, దెన్ అనలిటికల్ రైటింగ్ అని ఉంటుంది. సో టాపిక్స్ ఇస్తారు, రాయమంటారు. సో ఈ 3 skills వాళ్ళు టెస్ట్ చేస్తారు, అది GRE. ఒకవేళ స్టూడెంట్స్ వాంట్ టు గో ఫర్ బిజినెస్ స్కూల్స్, దే హ్యావ్ టు గో ఫర్ GMAT. So GMAT, like students who are, GMAT is like a CAT in our India. So very tough exam. And or at students like again like itla CAT ante IIMs antam kada manamu. So atlane GMAT is like for top 50 schools in US. Top 50 business schools lo I want to really do my business course అనుకుంటే వాళ్ళు GMAT అడుగుతారు. సో GMAT రాస్తే దే కెన్ గో టు దట్ టైప్ ఆఫ్ రియల్లీ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్ అమెరికా GMAT ఈజ్ యాక్సెప్టెడ్ అక్రాస్ ద గ్లోబ్. ఈవెన్ ఇండియాలో కూడా ISBలో హైదరాబాద్లో లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ GMAT ఆఫ్ I think 780 you can enter into ISB. So GMAT is accepted across the globe if you want to do a business related course. MBA type అట్లా తీసుకుంటే GMAT plays a vital role. But again GMAT is very tough. Unless you have like very good English background since your childhood and very analytical skills, you cannot really clear that. You have to have a lot of coaching practice for at least 6 months if you are very fresh to that type of exams. Okay, so GMAT, GRE is for engineering, GMAT for business, and English proficiency test lante at this moment E4, IELTS, TOEFL, Duolingo and PTE exams. Yeah. So yes, ఈ స్కోర్స్ ఏదైతే యూనివర్సిటీస్ మనం చూస్ చేసుకోవాలి అనుకుంటున్నామో అందులో బెస్ట్ యూనివర్సిటీస్ కావాలి అనుకుంటే కనుక ఈ స్కోర్స్ ఏమైనా దాంట్లో వైటల్ రోల్ ప్లే చేస్తాయి? డెఫినెట్గా వితౌట్ స్కోర్స్ నాట్ పాసిబుల్. అండ్ దీంట్లో అగైన్ సేమ్ థింగ్, ఇక్కడ అగైన్ లైక్ ఏ స్కూల్ మంచిది అంటే ఇప్పుడు ఒక US తీసుకుంటే 4,000 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో కెనడా తీసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 60-70 యూనివర్సిటీస్ ఉన్నాయి. UK తీసుకుంటే ఆల్మోస్ట్ 240 schools ఉన్నాయి. సో ఈ స్కోర్స్ బట్టి ఎట్లా పోతాం ఒకటి. అండ్ మీ అండర్ గ్రాడ్యుయేషన్, ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ మాస్టర్స్ ప్రోగ్రామ్, మీ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మీ బ్యాచిలర్స్లో పర్సంటేజ్ ఎంత ఉంది? సో మీకు 90% వచ్చిందా,
85% వచ్చినా దాన్ని బట్టి కూడా. సో ఒకవేళ అకాడమిక్స్ వెరీ హై, డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు క్రాక్ ద బెస్ట్ అడ్మిషన్ ఫ్రమ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ది యుఎస్ ఆర్ ఇన్ ది యూకే. యూకేలో ఏమంటే రసల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అని ఉంటాయి. సో క్యూఎస్లో హై ర్యాంక్డ్ స్కూల్స్ 24 ఉంటాయి. దానికి చాలా తక్కువ మంది పోతారు మన దగ్గర నుంచి. మన వాళ్ళందరూ పోయేది లైక్ రసూల్ కాకుండా పోతారు. అసలు రసూల్ గ్రూప్లో మనం ఎంటర్ కావాలంటే అకాడమిక్స్ అబోవ్ 80 ఉంటే తప్పితే మనం ఎంటర్ కావాలి. 6.5 IELTS ఉంటే తప్పితే వెరీ బ్యూటిఫుల్ స్కూల్స్. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, యూనివర్సిటీ ఆఫ్ లీడ్ చాలా పెద్దది, లైక్ ఆక్స్ఫర్డ్ దాంట్లోనే ఉంటుంది, కేంబ్రిడ్జ్ దాంట్లోనే ఉంటుంది. సో చాలా మంచి యూనివర్సిటీస్. అట్లనే లైక్ ఇప్పుడు మీరు కెనడా తీసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ మెక్గిల్, యూనివర్సిటీ ఆఫ్ మెక్మాస్టర్, ఈ రియల్లీ రినౌండ్ యూనివర్సిటీస్. అంటే లైక్ దే ఆర్ ర్యాంక్డ్ హయ్యర్ దెన్ అవర్ IITs, our central universities. So anta highly placed anattu, and financial wise, like grants wise, research wise, faculty experience wise, etla chuskuna they are like top, the best in the world. Atlanti vaatiki enter kavalante first and foremost మీ బ్యాచిలర్స్లో మీ పర్సంటేజ్ ఎంత. అండ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ కోర్స్, మీరు బ్యాచిలర్స్ ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన రెగ్యులర్ కోర్స్ కాకుండా మీరేమన్నా సొంతంగా పబ్లిష్ చేసినా మీ వర్క్, ఏమన్నా మీ వర్క్ ఏదన్నా ఎక్కడన్నా పబ్లిష్ అయిందా ఏదైనా జర్నల్లో, ప్లస్ ఈ ఇంగ్లీష్ కోర్, ప్లస్ ఈ GRE GMAT కోర్స్, ఇవన్నీ ప్లేస్ ఎ వైటల్ రోల్. సో ఫస్ట్ ఈజ్ అకాడమిక్స్ ఇన్ యువర్ బ్యాచిలర్స్, దట్ విల్ డిసైడ్ నేచర్ ఆఫ్ ది స్కూల్, వేర్ యు ఆర్ గోయింగ్ టు విచ్ కంట్రీ. ఓకే, ది బెస్టా లేకపోతే మధ్య రకమా లేకపోతే కొద్దిగా యావరేజ్ స్కూల్ అని. నెంబర్ 2, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈస్ కామన్ అక్రాస్ ఆల్ కంట్రీస్. సో మినిమం ఇంగ్లీష్ స్కోర్ లేని వాళ్ళు అడ్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇంగ్లీష్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, సో అది కొలవడానికే ఈ 4 టెస్ట్. సో ఇంగ్లీష్, దెన్ GMAT అండ్ GRE. ఆల్ రైట్. సో అపార్ట్ ఫ్రమ్ ది అదర్ రిక్వైర్మెంట్స్ మనం అన్నీ మాట్లాడాం, సర్టిఫికేట్స్ ఏం కావాలి అండ్ ఎలా స్కోర్స్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ ఇక్కడ ఉన్న ఎకానమీ కానీ అక్కడున్న ఎకానమీ కానీ డిఫరెన్స్ ఉంటుంది. సో ఆల్సో ద డాలర్ వాల్యూ ఈజ్ వెరీ మచ్ హయ్యర్, అండ్ ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ రూపీ కొన్ని కంట్రీస్లో ఇట్స్ వాల్యుబుల్, మోర్ వాల్యూ, కొన్ని కంట్రీస్లో లెస్ వాల్యుబుల్. సో ఈ ఫినాన్సెస్ అన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎక్స్పెండిచర్స్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి? సో ఇది లైక్ 2 things really happened very good for Indian students. అండ్ ఆల్సో సారీ టు ఇంటరప్ట్, వన్ మోర్ పాయింట్ ఈజ్ స్టూడెంట్ గా ఉన్న వాళ్ళు వర్క్ చేయకూడదు అని చాలా మంది చెప్తారు. అది ఒక రూల్ అని US లో చెప్తూ ఉంటారు. సో ఈజ్ ఇట్ ట్రూ? ఒకవేళ ఇన్ కేస్ అది కరెక్ట్ అయితే కనుక మరి స్టూడెంట్స్ కి ఎర్నింగ్ ఎలా ఉంటుంది? సో బేసిక్ ఏంటంటే 2 things రియల్లీ వర్క్డ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ ఫర్ ద లాస్ట్ 2 years అగైన్ ఆఫ్టర్ కోవిడ్. ఒకటి లైక్ హోమ్ బేస్డ్ టెస్ట్ దట్ ఎనేబుల్డ్ మెనీ స్టూడెంట్స్ టు రైట్ టెస్ట్ ఫ్రమ్ దేర్ లైక్ హోమ్. అంటే లైక్ నాట్ జస్ట్ సిటీ వాళ్ళకే ఇది యాక్సెసిబుల్ కాదు, నాన్ సిటీ స్టూడెంట్స్ కూడా దే ఆర్ ఏబుల్ టు క్రాక్ ఎగ్జామ్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు గ్రో. నెంబర్ 2 ఏమైందంటే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు గెట్ ఎడ్యుకేషన్ లోన్స్ అప్ టు 40-50 lakhs. ఒకప్పుడు లైక్ ఒక 6-7 years బ్యాక్, ఈవెన్ నేను ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నాను హైయర్ ఎడ్యుకేషన్కి 7 లక్షల లోన్ కంటే ఎక్కువ ఇవ్వలేము అనే స్థితులు అట్లా ఉండేది అప్పుడు. బట్ ఇప్పుడైతే 40-50 lakhs కూడా నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి, NBFCs కానివ్వండి, దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్ గోయింగ్ టు ఎ డీసెంట్ యూనివర్సిటీ, they are going to get very good support as education loan to travel abroad and to complete their masters. So ee rendu playing vital role. Enduku intamandi veltunnaru ante because these 2 things. One, they are able to crack exams wherever they are. Number 2, they are getting education. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే లైక్ మనం అక్కడ వెళ్ళినాక వర్క్ చేయొచ్చా? US అంటే ఒక్కొక్క కంట్రీ దే హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ ది స్టూడెంట్ వీసా. సో US స్టూడెంట్ వీసా F1 మీద వెళ్ళినప్పుడు స్టూడెంట్ కెనాట్ వర్క్ ఆఫ్ క్యాంపస్, అంటే అవుట్ సైడ్ క్యాంపస్ దే కెనాట్ వర్క్. సో దట్ ఈస్ ఇల్లీగల్. సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అవుట్ సైడ్ అండ్ ఇఫ్ యు ఆర్ కాట్ యూ విల్ బి డిపోర్టెడ్ టు ది ఇండియా. సో స్టూడెంట్ హు ఆర్ లైక్ వర్కింగ్ అవుట్ సైడ్ క్యాంపస్ నో, బట్ ఇన్ ద క్యాంపస్ దే కెన్ వర్క్ అప్ టు 20 hours per week if they get an opportunity. And పెద్ద స్కూల్స్ పోతే డెఫినెట్గా దే విల్ గెట్ one or the other opportunity by end of their first semester. పెద్ద స్కూల్స్ అంటే నా మీనింగ్ ఏంటంటే ద స్ట్రెంత్ ఆఫ్ ది యూనివర్సిటీ విల్ బి 25,000 స్టూడెంట్స్. అంటే 25,000 స్టూడెంట్స్ అంటే యూ జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి లైబ్రరీస్ ఎంత పెద్దగా ఉంటాయి, వాళ్ళ జిమ్నేజియం ఎంత పెద్దగా ఉంటాయి, వాళ్ళ క్యాఫ్టేరియాస్ ఎట్లుంటాయి. సో ఆల్మోస్ట్ ఒక 10 క్యాఫ్టేరియాస్ ఉంటాయి, హోటల్స్ లెక్క ఉంటాయి యూనివర్సిటీలని. సో వీటన్నిటికీ ప్లస్ వాళ్ళ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లో చాలా అప్లికేషన్స్ వస్తాయి, చాలా వర్క్ ఉంటాయి. వాళ్ళన్నిటికీ దే హైర్ స్టూడెంట్స్, దే గివ్ సమ్ స్టైఫండ్
some like per hour this thing, and they hire students. So itlanti opportunities in the campus in US ఉంటుంది. బట్ US ఒకటి పక్కకు పెడితే UK, Australia, Canada, like Ireland, you can work outside campus while you studying. That is perfectly allowed, and again 20 hours. But if you have vacation, then you can work for 40 hours in a week. So ఒక US ఒక కంట్రీ పక్కకు పెడితే యూకేకి వెళ్ళినా కూడా మీరు చదువుకోవచ్చు. Then you can even work outside. So work and study both will be parallel, and in the other countries apart from US మాత్రం if you get an opportunity on campus, అంటే క్యాంపస్ లోపల మీకు ఏమైనా జాబ్ వస్తే మీరు మంచిగా వర్క్ చేసుకోవచ్చు. బట్ అవుట్ ఆఫ్ క్యాంపస్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ US. All right, sir. Thank you so much. We have come to the end. Okay. And yes, as usually, it was very productive. You have taken your time and my doubts and you got to clarify. Thank you so much for that. Yeah, thank you for this opportunity. Didi, this is my, I think, 4th presentation. We are very thankful for that. And all the students, like, if you got any doubts, you can contact through Didi. So we are very much available in every place. We are from I-24. Thank you. All right, thank you so much. That's today's career guidance with Mr. Aravind Manduva. And yes, malli vache varam kaluddam. Until then, keep watching DD Yadagiri. This is Apurva signing off. జాతికి అంకితం చేసిన ప్రధాని అంతర్జాతీయ సమావేశాలు ప్రదర్శనల కోసం 2700 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం. రైతుల అకౌంట్లలో రేపటి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు జమ. రేపు ప్రధానమంత్రి 1,25,000 రైతు సేవా కేంద్రాలను ప్రారంభిస్తారన్న కిషన్ రెడ్డి. కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హత వేటు. వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు